కథా రచయితగా మహమ్మద్ ఖదీర్ బాబు గారిది 30 ఏళ్ల ప్రయాణం. ఈ 30 ఏళ్ల ప్రయాణం వారిది చాలా వైవిధ్యంగా సాగుతూ వచ్చింది. కేవలం కథా రచనకు మాత్రమే పరిమితం కాకుండా రైటర్స్ వర్క్షాప్ పెట్టడం కానీ, తర్వాత ఆయన కథల్ని స్టేజ్కి అలాగే బుల్లితెరకి అడాప్ట్ చేయటం కానీ, ఇలా రకరకాలుగా కథా ప్రక్రియకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఆయన పాల్పంచుకుంటూ వచ్చారు. 95లో మొదటి కథ పుష్పకొచ్చిన తర్వాత 2025లో 30 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఆయన ఈ మధ్య ఆయన దర్గామెట్ట కథల్ని ఆంగ్లానువాదం కూడా ఆవిష్కరింపజేశారు. ఈ ప్రయాణంలో ఆయనకు ఎదురైనటువంటి కొన్ని తీపి గుర్తులు, చేదు అనుభవాలు వారి ద్వారానే తెలుసుకుందాం. ఖదీర్ బాబు గారు నమస్కారం అండి. నమస్తే సార్. మళ్ళీ మరొకసారి ఆకాశవాణిలో మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. అవును సార్, అవును సార్, చాలా సంతోషం. అంటే మీరు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో కొత్త విషయం చెప్తూనే ఉంటారు శ్రోతలకి. సో ఇప్పుడు బహుశా 30 ఏళ్ల ప్రయాణం కాబట్టి, సో 95లో మొదలైన ఆ ప్రయాణం వెనక్కి తిరిగి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఒక వ్యక్తి ఒక పనిలో 30 ఏళ్ల పాటు కొనసాగటం అది చాలా కలిసి వస్తాయి. అంటే సృజన రంగంలో అంటే ఉద్యోగాలు చేస్తారు ఎవరైనా కానీ, లేదా కళారంగంలో కూడా పనిచేస్తారు. కానీ గతాన్ని పోల్చినప్పుడు ఇప్పటికీ మెరుగైన పని చేస్తూ వెళ్ళామా అని చూసుకుంటూ ప్రయాణం సాగించడం అనేది కొంత కష్టమైన విషయం. దానికి మనం అంతర్గతంగా మెరుగవుతూ వెళ్ళాలి, బహిర్గతంగా మన కళ మెరుగ్గా ఉన్నట్టు అనిపించాలి. తర్వాత ఈ కళారంగంలో రాణించాలంటే మానసికంగా, భౌతికంగా మనం ఫిట్గా ఉండాలి, పరిసరాలు సహకరించాలి. ఇవన్నీ ఉంటూ 30 ఏళ్ల పాటు కొనసాగటం ఒక మంచి విషయంగా నాకు అనిపిస్తుంది. దానికి చాలా కలిసి వచ్చాయి, చాలా బ్లెస్డ్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కథ రాయడం అనేది కొంచెం కష్టమైన విషయం. సాధారణంగా కథకులు మొదటి 10 ఏళ్ళు ఉధృతంగా రాస్తారు, రెండో 10 ఏళ్ళు కొంచెం మందగిస్తారు, మూడో 10 ఏళ్లకి రిపీట్ అవుతున్నామా అనే భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. లేదా పాఠకులు రాసిందే రాస్తున్నాడా అనిపించే అనుకునే ప్రమాదం ఉంది. అలా అనుకోకుండా పాఠకుణ్ణి సర్ప్రైజ్గా ఉంచుతూ మనం కూడా కొత్తగా రాస్తున్నాం లేదా కొత్త విషయాలు చెప్తున్నాం అనుకుంటూ ఉండడం ముఖ్యం. అలాంటి పనుల్ని చేస్తూనే ఉన్నానని నా వరకు నేను సంతృప్తిగానే ఉన్నాను. అయితే మీరు కథా రచనతో పాటు ఈ మధ్య కాలంలో అంటే మీరు కాదరిక లేడు లేదంటే అలాంటి కథలు, న్యూ బాంబీ టైలర్స్ రాసినటువంటి కథల వాతావరణం కాలం నాటికిను ఇప్పటి కాలం నాటికి ఏం మార్పు వచ్చింది మీకు కథా రచనలో, పరిస్థితుల్లో? తెలుగు కథ ఒక రకంగా 2-3 విషయాలతో నిండి ఉంది. ఇప్పుడు ఒకటి, పెద్ద సంఖ్యలో కొత్త రచయితలు వచ్చారు. అంటే 2005 నుంచి 2015 మధ్య కాలంలో మామూలుగా తెలుగు కథ వాతావరణంలోకి కొత్త ముఖం అనేది లేదు. అంటే దాదాపు ఎడారిగా ఉన్నింది ఆ సమయం. అట్ ద సేమ్ టైం రాస్తున్న రచయితలు కూడా నిర్లిప్తంగా ఉండటం లేదా ఎప్పుడైనా రాయడం అలా చేస్తూ వచ్చారు. కానీ 2015 తర్వాత సడన్గా తెలుగు సాహిత్యంలోకి చాలా కొత్త మొహాలు వచ్చాయి. 2020 తర్వాత ఇంకా కొత్తగా వచ్చాయి. దానికి కారణం ఈ బీటెక్ తర్వాత ఈ సాంకేతిక విద్యలో చదువులు కొనసాగిస్తూ ఉన్నప్పటికీ అది అందరూ చేస్తున్నారు, మనం ఏం చేద్దాం అని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అనుకోవడం, మనం రాద్దాం అని అనుకోవటం. కథారచనే కాదు, కవిత్వం కానివ్వండి, సినిమా రంగంలో కూడా బోల్డంతమంది అమ్మాయిలు ఇప్పుడు పనిచేస్తున్నారు. చాలా క్రియేటివ్ అర్జ్ని మనం అడ్రస్ చేద్దామని అనుకుంటున్నారు. అంటే అమెరికా మాత్రమే కాదు, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగం మాత్రమే కాదు, డిఫరెంట్గా మనం గుర్తింపు పొందామని అనుకుంటున్నారు. దానివల్ల చాలామంది కొత్త రచయితలు వచ్చారు. దానికి కారణం రైటర్స్ మీట్ కూడా ఒక కారణం అనుకోవచ్చు. రైటర్స్ మీట్ కన్సిస్టెంట్గా ఒక 25 ఏళ్ళు చేయటం వల్ల, ఎప్పటికప్పుడు కొత్త రచనలు పిలిచి ప్రోత్సహించడం వల్ల మీరు తయారు చేసిన రైటర్స్ మీట్ వచ్చిన వాళ్ళకి కనీసం 10 ఈజీగా ఉన్నారండి. 20 మంది ఉన్నారు. వాళ్ళంతా బాగా రాస్తున్నారు. ఒకప్పుడు ఉదాహరణకి గాలివాన అనే కథ ఉంది, లేదా అలరాస పుట్టిల్లు అనే కథ ఉంది, లేదా ఒలగ గారి తోడు అనే కథ ఉంది, పెద్దిపట్ల సుబ్రహ్మణ్య గారి ఇంగువ కథ ఉంది. ఆ స్థాయిలో జీవితపు లోతుల్ని కానీ, అంటే నేను చెప్పేది సైజ్ కాదు, పేజీల సంఖ్య కాదు, ఒక కథ చదివితే మొత్తం ఏదో ఒక సాంద్రత అది ఫీల్ అయ్యేటట్టుగా ఈ పిల్లలు ఇంకా రాయాల్సి ఉంది. చాలా కొద్దిమంది, ఇప్పుడు సురేంద్ర శీలం అనే అబ్బాయి ఉన్నాడు కడప నుంచి. ఆ అబ్బాయి చాలా గట్టి కథలు రాస్తున్నాడు. రుబీనా పర్వీన్ అనే అమ్మాయి ఉంది ఖమ్మం, ఆ అమ్మాయి గట్టి కథలు. అట్లా కొద్దిమంది రాస్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళు వస్తువుల్ని తీసుకుని ఆ క్షణిక స్పందనతోటి క్యారీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి కథలు రాయాలంటే 95లో మేము కొత్త జనరేషన్, మేము ఒక 10 మంది వచ్చినప్పుడు మేము ప్రతి కథ గట్టిదే రాసాం. ఇప్పుడు నేను రాయటమే దావత్ రాశాను, తర్వాత జమీన్ రాశాను. అంటే ఒక యంగ్ రైటర్ రాసే కథలు కావాలి, అవి సీనియర్స్తో పోటీ పడే కథలు. అలా సీనియర్స్తో పోటీ పడే ఒక జీవన సాక్షాత్కారం
ఇప్పటి పిల్లలు రాయకపోయినా వాళ్ళు తెలుగులో మాతృభాషలో రాస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అయితే ఈ సోషల్ మీడియా వల్ల కానివ్వండి, వెంటనే దొరుకుతున్న గుర్తింపు వల్ల కానివ్వండి, ఇంతేనేమో మనకు వస్తున్న గుర్తింపుకి మనం చేస్తున్న కృషి సరిపోతుందేమో అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఇంకాస్త గట్టి ప్రయత్నం చేస్తే మంచి కథలు, గొప్ప కథలు అయితే ఇప్పుడు రావట్లేదు, కథలు వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. అంటే ఒకటి రెండు రకాలుగా వాళ్ళు చూసిన జీవితం కూడా కొంతవరకు ఇట్ మ్యాటర్స్ కదా. నేను కూడా కథలు రాసే కొత్తల్లో నా వయసు 25 ఏళ్ళు, నాకేం తెలుసు జీవితం అని అనుకునేవాడిని. కానీ 25 ఏళ్ళకే నేను దావత రాశాను. అంటే జీవితం ఎక్కడో ఊడిపడదు, జీవితం పరిచయం అయితేనే మనం ఏదో రాస్తామని కాదు. మనకు బాల్యం ఉంటుంది, బాల్యంలో బోల్డెన్ జీవితం చూస్తాము, టీనేజ్లో చూస్తాము. 18 దాటి 20 దాటితే జీవితం పరిచయం అయ్యే ఉంటుంది. చూపు రావాలి, దృక్పథం రావాలి. అంటే ఇది ఎట్లాంటిదంటే, సముద్రపు ఒడ్డునున్న ఒక గదిలో కళ్ళకు గంతలు కట్టేసి సముద్రం ఒడ్డు నా తెచ్చి పడేసామని తెలియకుండా వదిలేసామనుకోండి, ఆ గదే ప్రపంచం అనుకోవచ్చు. ఒకసారి కళ్ళకు గంతలు తీసి కిటికీ తెరిస్తే బోళం సముద్రం కనపడుతుంది. ఆ సందర్భం రావాలి, సముద్రాన్ని చూడటం. సడన్గా ప్రతి చిన్న విషయం ఒక కథగా కనపడటం, ప్రతి అంశం ప్రతి పాత్ర ఒక కథగా కనపడటం. ఆ సాధన చదువుతూ ఉంటే రాస్తూ ఉంటే వస్తుంది, కనపడతాయి, కళ్ళకు కనపడతాయి. కళ్ళకు కనపడేలాగా మనం కళ్ళు పెట్టుకుని ఉండాలి. అంటే ఇప్పటి యంగ్ రైటర్స్, ఇప్పుడు ఈ జనరేషన్ రైటర్స్కి మీరంటే జీవితం వాళ్ళు బాల్యంగా వచ్చి కొంత గడుపుతూనే వచ్చారు కాబట్టి అసిమ్యులేట్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉందా? అసిమ్యులేట్ కాదు, నిజానికి ఇవాల్టి తరం పిల్లలు రాసే వస్తువులు బోల్డ్ ఉన్నాయన్నమాట. నిజానికి ఇవాళ పిల్లల సంఘర్షణ, వాళ్ళ డైవర్షన్స్, వాళ్ళ అడిక్షన్స్, వాళ్ళ భాష, వాళ్ళ రిలేషన్స్, ఇవన్నీ అసలు కథల్లో గట్టిగా రావట్లేదు. చాలా ప్రపంచం ఉంది. మనకు కొన్ని భౌతిక విషయాల పట్ల ఆసక్తులు ఎక్కువ, చదువు గురించి శ్రద్ధ ఎక్కువ. కాబట్టి అక్కడ మనం బాగా పెర్ఫామ్ చేస్తూ ఇక్కడ వెనకబడుతున్నాం. ఇంత పెద్ద తెలుగు జాతికి ఇవాళ మనం 15 కోట్ల మంది ఉన్నాము ప్రపంచం అంతా అనుకుంటే, మనకి ఇవాళ సరైన మ్యాగజైన్స్ ఒక్కడి కూడా లేవంటే అది దురదృష్టకరం కదా. కాబట్టి మార్గదర్శనం అంటూ ఏముండదు, మనకు మనమే నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఈ పిల్లలు ఏంటంటే చాలా మంచి గ్రూప్స్గా ఏర్పడుతున్నారు, మంచి ఒక కెఫేలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఫోకస్ ఉంది. కానీ ఇది స్విమ్మింగ్ పూల్లో ఈతగా కాకుండా కొంత చెరువులోనో, బావిలోనో, సముద్రంలోనో ఇందాక చెప్పినట్టుగా పడాలి. పడితే నాకు నిజంగా క్యూరియస్గా ఉంది. అయినప్పటికీ కొందరు పిల్లలు స్ట్రైట్గా నవలలు రాస్తున్నారు. అంటే లాంగ్ ప్రోజ్ రాయడం వచ్చేసింది వాళ్ళకి. ఆ ప్రోజ్లో ఏమేమి పెట్టుకుంటారో రాయాలి. అది కొంచెం బరువుగా ఉండేలా తక్కెళ్ళలో వేసినప్పుడు గాలి కొడితే ఎగరకుండా కొంచెం రాయి వేసేలాగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. రైటర్స్ మీట్ లో మీరు కథకు సంబంధించి చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా చెప్తాం. రైటర్స్ మీట్ అసలు బోధించడానికి కాదు, రైటర్స్ మీట్ టు ఇన్స్పైర్ అనమాట. సాధారణంగా ఒకరికొకరు పరిచయాలే ఇన్స్పైర్ చేస్తాయి. ఆ ఫార్ములాని మేము నమ్ముకున్నాం. ఆ ఫార్ములాలోని చాలా పరిచయాలు ఏర్పడి వాళ్ళకు వాళ్ళు ఉత్సాహం కలిగించుకొని వాళ్ళు మళ్ళీ విడిగా కలుస్తూ మాట్లాడుకుంటూ చిన్న చిన్న గ్రూపులుగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అదొక ఫార్ములా. కానీ నిజానికి సీరియస్ లిటరేచర్ అంటే అసలు కాలం కూడా అలా లేదు. సాధారణంగా ఇప్పుడు సీరియస్ ఇష్యూస్ని మాట్లాడటం మీద నిషేధం ఉంది, సీరియస్ సమస్యల్ని ఏదన్నా పాయింట్అవుట్ చేయడం మీద నిషేధం. నిషేధం అంటే ట్రోలింగ్ ఎదుర్కొంటామేమో, సమ్మతం కాదేమో, సమ్మతం ఉన్న విషయాలు రాయాలేమో, చాలా సందేహాలు కూడా ఉన్నాయి. సీనియర్స్కి ఉన్నాయి, జూనియర్స్కి ఉన్నాయి. గట్టి విషయాలు మాట్లాడటం గురించి ఒక గందరగోళం ఉంది. కళకు భయం ఉండకూడదు, బెదురు ఉండకూడదు. అది ఉన్నప్పుడు తలుపులు వేసుకుని డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో కథ కానీ, కవిత కానీ, నాటకం కానీ ఆ మేరకే వస్తుంది. ఇక మీరు ఈ 30 ఏళ్ల ప్రయాణంలో మీకు బాగా సంతృప్తినిచ్చిందంటే ఏం చెప్తారు? కథా రచనైనా ఇంకేమన్నా? నాకు ఈ 30 ఏళ్ల ప్రయాణంలో నేను కథను అంటిపెట్టుకుని ఉండడం అనేది చాలా పెద్ద విషయం అండి. నిజానికి కథ రాయాలంటే ఒకరోజు అది సింగిల్ సిట్టింగ్లో అయ్యే పని కాదు, ఎవరికి అయ్యే పని కాదు. అది కొన్ని కథలు వారం రాస్తాము, 10 రోజులు రాస్తాము, నెల రోజులు రాస్తాము. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే ఆ మూడ్ పోతుంది. కానీ ఈ వచన రచన అనేది కంటిన్యూ చేయడం చాలా సంకల్పము, శ్రమ తీసుకొని, శ్రద్ధ తీసుకొని చేయాలి. అది నేను చేయగలిగాను. అంటే పిల్లలు, కుటుంబము ఇవన్నీ ఉన్నప్పటికీ మనం దానికంటూ ఒక టైం తీసుకొని చేస్తూ రావడం నాకు సంతృప్తినిచ్చింది. అంటే నేను నా కుటుంబానికి అవసరం కొద్ది టైంని దొంగలించి పని చేయగలిగాను అంతే. ఈ మధ్య మీరు ఫేస్బుక్లోనే 3 కథలు మీరు పబ్లిష్ చేశారు. అవును. అందులో 1000 అంబరాల్లో ఒకటి, అవును,
భాగ్యరాజ కథ, వెయ్యి అంబరాల్లోనొకటి, నల్ల, ఈ 3 కథలు వారానికి ఒకటి పబ్లిష్ చేశాను. నేను చెప్పాను కదా, తెలుగు వాళ్ళు ఇంత పెద్ద ఇన్ని కోట్ల జనాభా ఉన్న లిటరరీ మ్యాగజైన్స్ కానీ, వీక్లీస్ కానీ, మంత్లీస్ కానీ అన్ని మూతపడిపోయాయి కదా. మీడియం మారిపోయింది, డిజిటల్ ఫామ్లోకి వెళ్ళిపోయింది, విజువల్ ఫామ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు కథలు రాయకుండా విజువల్గా చూపిస్తే చూసేవాళ్ళు మళ్ళీ లక్షల మంది ఉన్నారు, కానీ రాస్తే చదివేవాళ్ళు లేరు. అయితే నేనేం చేశానంటే, చాలా ముందే కనిపెట్టిన విషయం ఇది, మనకు పత్రికలు మూతపడిపోతున్నాయి, మనం ఇప్పుడు ఎక్కడ రాయాలనుకున్నప్పుడు నాకు ఫేస్బుక్కే ఒక మ్యాగజైన్ లాగా అనిపించింది. బహుశా దేశంలోనే 2017 నాటికే నేను తొలి కథ డైరెక్ట్గా రాసి ఫేస్బుక్లో పబ్లిష్ చేశాను. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఫేస్బుక్ని ఇలా కూడా వాడచ్చా అంటే. ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతున్నారు, ఇప్పుడు అందరూ దాన్నే మాధ్యమంగా వాడుతున్నారు. కొంతమంది నవలలు రాస్తున్నారు, అన్నీ రాస్తున్నారు దానిలోనే. ఈ కథల్ని మీరు 3 కథలుగా చేశారు. అవును, ఇలాంటి కథలు మీరు పబ్లిష్ చేసి ఒక బుక్ రిలీజ్ చేస్తే, ఎలాగైతే గతంలో మ్యాగజైన్స్ వచ్చిన కథల్ని పుస్తకాలు వేస్తామో, ఇప్పుడు ఇట్లా ఫేస్బుక్లో వేసి పుస్తకాలకు వేస్తాను అంతే. ముందు ఒక పాఠకుల దగ్గరికి వెళ్ళడం ఏదో ఒక పద్ధతిలో అని నేను ఫేస్బుక్లో రాస్తున్నాను. ఇప్పుడు ఈ కథలన్నీ రేపు నెక్స్ట్ డిసెంబర్లో బుక్గా రాబోతున్నాయి. బహుశా ఐ థింక్ అందులో మీరు 95లో మీరు రాసిన ఒక కదిరిబాబుకి, 30 ఏళ్ళ తర్వాత రాసిన కదిరిబాబుకి అనుభవాల సాంద్రత ఏం మారలేదు అనిపించింది ఆ కథలు చూసి. అనుభవాల సాంద్రత మారలేదు, కానీ నేను రాసే పద్ధతి మారింది. 95లో నేను రాసేటప్పుడు కొన్ని మూఢ విశ్వాసాలు ఉండేవి. ఏమిటంటే, కథలు రాత్రిళ్ళు మాత్రమే రాయాలి, అందరూ పడుకున్నాకే అది మనకు పలుకుతుంది, అసలు ఎవరు ఉండకూడదు అట్లా. ఇప్పుడే అది ప్రొఫెషనలిజం అనుకోండి. రాయగా ఏమనిపిస్తుందంటే, మనం ఇప్పుడు ఈ రికార్డింగ్ థియేటర్లో కూడా నేను కూర్చొని కథ రాయగలను, అలాంటి స్థితికి చేరుకోవాలి. అది ఒక పరిణితి, అది నాకు సంతోషంగా ఉంది. అంటే భయంకరమైన గొలుసులు అవి. ఇలాగా ఉంటేనే, ఒక సముద్ర ఒడ్డున కూర్చుంటేనే, గెస్ట్ హౌస్లో కూర్చుంటేనే కథలు రాయగలం అనేది ఒక మిత్. దాన్ని ఫస్ట్ రచయితలు తీసేయాలి. రచయిత ఏ సమయంలోనైనా ఎక్కడైనా కూర్చొని రాయడాన్ని సాధన చేయాలి, అది అంతా మైండ్లో ఉంటుంది. అది ఒక మార్పు. 2, న్యూయాన్సెస్ యాడ్ చేయడం కథల్లో, లేయర్స్ పెట్టడం, ఇవి కూడా కాలంతో పాటు మనకు వస్తాయి. అంతకుముందు ఏంటంటే, ఒక ఘటన చుట్టూ డ్రామా అల్లటం ఒకటి ఉండేది నాకు. ఇప్పుడు ఏంటంటే కొంత సటిల్గా చెప్పటం, అది చేస్తున్నాను. ట్రైంగ్ టు బి మోర్ రియలిస్టిక్ అనిపిస్తుంది అప్రోచ్ లో. అవును, ఆ మెలోడ్రామా అప్రోచ్ లో ఆ మెలోడ్రామా తీసేసాను. చాలా మంది కథ గురించి బహుశా నేర్చుకోవాల్సిన విషయం అని. అవును. అలాగే మీరు చాలా వర్క్స్ చేశారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచా గీత్ అని చెప్పని, యాక్చువల్లీ ఆకాశవాణి వీధి పాటలు మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ అనుకుంటా, మంచా గీత్. అవును, నాకు పాటలు అంటే ఇష్టం. హిందీ పాటల మీద నేను కాలం రాశాను, మంచా గీత్ అని. ఆ పుస్తకం చాలా మందికి ఇష్టం. బాలీవుడ్ క్లాసిక్స్ రాశాను. ఫస్ట్ లో వచ్చిన కలర్ సినిమాల మీద రాశాను. అలాగే ఈ ఫేస్బుక్ లో కూడా నేను బోల్డని విషయాలు కథకు సంబంధించి, పాటలకు సంబంధించి, పుస్తకాలకు సంబంధించి రాసి, అవన్నీ లాస్ట్ ఇయర్ వాన కురుస్తున్నప్పుడు మా ఇంట్లో అనే పుస్తకం తీస్తే అది విపరీతంగా పాఠకులకు నచ్చింది. అంటే ఇవన్నీ ఏంటంటే మంచి విషయాలు, పంచుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు నేను 1972లో పుట్టాను, కానీ ముందు తరం వాళ్ళు ఏం చేశారంటే, రఫీ ఉన్నాడు విను, కిషోర్ కుమార్ ఉన్నాడు విను, సైగల్ గారు ఉండేవాళ్ళు, ఇట్లా మనకి, లేదా పుస్తకాలు ఇవన్నీ మనకు అందించేవాళ్ళు. అలా ఎవరో ఒకరు చెప్తేనే కొన్ని విషయాలు తెలుస్తాయి. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో సాయి హృదయాన్ని అనే కవి ఉంటాడు అని తెలిసింది నాకు. అలా ఎవరో ఒకరు చెప్పాలి కదా. అది ఇప్పుడు సోషల్ మీడియాలో రాయాలి. మనలాంటి వాళ్ళందరం తరచూ, ఇదిగో ఒక కవి ఉండేవాడు, అతను ఇలా చేసేవాడు, లేదా ఒక గాయకుడు ఉండేవాడు, ఇలా చేసేవాడు. ఈ తరానికి వాళ్ళని చెప్తూ ఉంటే వాళ్ళు, అసలు నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి ఒక ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదివే పిల్లవాడు, మేమేదో ఒక పార్టీలో కలిస్తే వచ్చాడు వాళ్ళ తాతతో పాటు. వచ్చి ఏదైనా పాట పాడతామంటే, ఆజ్ జానేకి జిద్నా కరో అనే పాడాడు. ఆశ్చర్యపోయాను అనమాట. అంటే ఆ పిల్లవాడికి ఎవరో ఒకరు ఆ పాట చెప్తే అందుకున్నాడు కదా. మనం చెప్పాలి, రామాయణ భారతాలు చెప్పాలి, చలం గారిని చెప్పాలి, రావిశాస్త్రి గారిని చెప్పాలి, కాళీ గారిని చెప్పాలి. చెప్తూ ఉంటే వాళ్ళు అందుకుంటూ ఉంటారు. అది చేయాలి మనం. ప్లస్ మీరు మీ కాంట్రిబ్యూషన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, కథలు ఇలా కూడా రాస్తానటువంటి అద్భుతమైన పుస్తకం మీరు తీసుకొచ్చారు. అవును, నిజంగా చదివితే ఒక టెక్స్ట్ ఎలా ఉంటుంది, ఏ రకమైన శైలి ఎలా ఉంటుంది అనేది, ఒక శిల్పం ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ తరం వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుందేమో అనిపిస్తుంది. బహుశా అట్లాంటి పుస్తకం వేరే భాషలో ఉందని నేను అనుకోనండి. అది తెలుగు వాడు రాయడం వల్ల ఆశ్చర్యం ఏంటంటే, ఈ సినిమా ఫీల్డ్లో ప్రతి ఒక్కరు ఆ పుస్తకాన్ని కొంచెం చదువుతారు. అసిస్టెంట్ డైరెక్టర్లు, రైటర్లు చాలా మంది ఆ పుస్తకాన్ని ఫాలో అవుతారు. అది చదివి రచయితలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవుతున్నారు కూడా. కానీ ఆ వర్క్ని యూనివర్సిటీలు,
ఎట్లా అసెస్ చేయాలి, ఆ పుస్తకాన్ని కాలేజీ స్థాయిలో లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో అలాంటి పుస్తకాన్ని ఎంత పిల్లలకు చేరువ చేస్తే అంత మేలు కదా. కరెక్ట్. ఇలాంటి పనులు జరగవు మన దగ్గర, అది బాధ. నిజానికి దాన్ని నేను 2 ఏళ్ళు రాశాను, నాకేమి దానివల్ల ఏం జరగదు. తెలుగులో పుస్తకాలు అమ్మితే ఏం డబ్బులు రావు కదా. కానీ కథలు రాయటం ఎలా అనేది పిల్లలకు చెప్పి తీరాలి. చేసిన ఆ ప్రయత్నం చాలా గట్టిది. నా వర్క్స్లో అది ఒక గట్టి పని నేను చేసింది. తప్పకుండా మీరు రీటైలింగ్ చేశారు. అవును, 100 ఏళ్లలో వచ్చిన 100 కథల్ని రీటైలింగ్ చేశాను. తర్వాత మొత్తం ఇప్పటివరకు వచ్చిన మంచి స్త్రీ కథాంశాలని రీటైలింగ్ చేశాను. ఇది ఒక రకమైన పిచ్చి లాంటిది, అంటే చేయకుండా ఉండలేక చేయడమే. అంటే కేవలం కథా రచనకే పరిమితం కాకుండా అంటే ఆ రచన చుట్టూ ఉండేవి అనేక అంశాలను మీరు టచ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ చెట్టు, తీగ, కాయ, పండు, చిలుక అన్నీ ఉంటాయి. వాటన్నిటిని మనం పరిచయం చేయాలి, లేదా వాటన్నిటిని ఆస్వాదించాలి, లేదా వాటన్నిటికి సంబంధించిన కార్యక్షేత్రంలో మనం నిమగ్నం కావాలి. కొన్నే చేస్తామంటే కాదు. అందుకే నేను కథకు సంబంధించిన ఉత్తమ తెలుగు వాన కథలు అనే పుస్తకం వేస్తే ఫస్ట్ ఆశ్చర్యపోయారు అందరూ. అసలు వాన థీమ్తో కథలు ఉన్నాయా? కానీ ఎంత గొప్ప కథలు అంటే అవి ఉత్తమ తెలుగు వాన కథలని, దానిలో గాలివాన కథ ఉంటుంది. ఒక వాన బ్యాక్ డ్రాప్లో ఒక తెలుగు కథ ఎంత గొప్పగా రైజ్ అయింది అనేది పాఠకులు పిల్లలకి చెప్పాలి. అలాంటి కథలు చాలా సంకలనాలు వచ్చాయి. తర్వాత మహేంద్ర గారిది అతడు మనిషి అనే కథ ఉంటుందండి. ఆ ఉత్తమ తెలుగు వాన కథల్లో టాప్ క్లాస్ ప్రపంచ సాహిత్యంలో నిలబడే కథలు ఇవన్నీ. అంత గొప్ప కథలు మనం రాసుకుని ఉన్నాం. వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పాలి, సంకలనాలు వేస్తూ ఉండాలి. ఇది ఒక పని, నిరంతర పని. అప్పుడు అవి మళ్ళీ సజీవం అవుతూ ఉంటాయి. పెట్టెల్లో ఉండకుండా, పుస్తకాలు పడిపోకుండా. ఎలాగైతే ఇప్పుడు రిలీజ్ అంటున్నారు చూడండి, అలాగే మంచి మంచి కథల్ని మళ్ళీ మళ్ళీ పుస్తకాలుగా వేస్తూ ఉండాలి. దానివల్ల అవి కొనసాగుతాయి, అది ముఖ్యం. బాగుంది. మీరు ఈ మధ్య కొద్ది రోజుల క్రితమే మీరు దర్గామిట కథల్ని ఆంగ్లానువాదం చేయించారు. అవును, అవును. అది నుడికారం కష్టం కదా. మీరు నెల్లూరు యాసలో ఉన్నటువంటి కథల్ని మీరు తీసుకురావటం అనేది ఇంగ్లీష్లోకి అనువాదం చేసినప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే స్లాంగ్ని మీరు ఎలా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు అని చెప్పారు. అనువాదం ఏ భాషలో నుంచి ఏ భాషలోకైనా కూడా అనువాదం అనేది జనరేషన్ లాస్ ఉంటుంది. 10%, 20%, 30% అనేది రూపం మారినప్పుడు ఉండే ఒక నష్టం ఒకటి ఉంటుంది. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఏ మూర్తి ఏ రూపం లేకపోవడం కంటే, ఇదిగో ఈ ఈ దక్షిణాంధ్ర ముఖం అంటే ఇలా ఉంటుంది, కేరళ ముఖం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కూడా ఒక పర్పస్, ఒక మేలే చేస్తుంది. అసలు ఏ అనువాదం లేకపోయినా కనీసం సారాన్ని పట్టి ఇవ్వగలిగిన మేలవుతుంది. ఇప్పుడు ఈ నా దర్గామిట కథలు అండ్ పోలేరమ్మ బండ కథలు, దట్స్ ఎ ఫైర్ అండ్ రైట్ దేర్ అని శుభశ్రీ గారు ట్రాన్స్లేట్ చేశారు. స్పీకింగ్ టైగర్ అని చాలా మంచి ప్రచురణ సంస్థ. నిజానికి మీకు ఒక సంగతి చెప్తే ఆశ్చర్యపోతారు. తెలుగు సాహిత్యం ఇంత గొప్ప పుస్తకాలు ఉన్నాయి కదా, రెప్యూటెడ్ పబ్లిషర్స్ వచ్చి ట్రాన్స్లేటర్స్ని పెట్టి ట్రాన్స్లేషన్ చేయించి ప్రొఫెషనల్ వేలో వాటిని ప్రమోట్ చేసి అమ్మటం అనేది ఇప్పుడు అది లేదు. ఇన్నేళ్లలో కూడా ఒక పట్టుమని 10 పుస్తకాలు మంచి మంచి పబ్లిషర్స్ ద్వారా ట్రాన్స్లేట్ అయ్యి అందుబాటులో ఉన్నాయి. మామూలుగా ఇంకొన్ని రకాల ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. అవేంటంటే రచయితే సొంతగా కష్టపడి ఎవరినో పట్టుకొని ఇంగ్లీష్ చేయించి తనే వేసుకొని అదేం చేసుకోవాలో తెలియక అవి ఒక 15, 20, 30 పుస్తకాలు ఉన్నాయి అట్లాంటివి. అలా కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పబ్లిషర్లు సాహిత్యాన్ని ఒక రకంగా శాసిస్తున్నారు, ఒక రకంగా నెత్తిన పెట్టుకుంటున్నారు. వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంది, ఏజెంట్లు ఉన్నారు, ట్రాన్స్లేటర్లు ఉన్నారు, తర్వాత వాళ్ళ మార్కెటింగ్ పద్ధతులు ఉంటాయి. వాళ్ళ ద్వారా పద్ధతిగా వెళ్ళగలిగితే బాగుంటుంది. లక్కీగా నా పుస్తకం అలాంటి ఒక పబ్లిషర్ ఇష్టపడి, తర్వాత పోలేరమ్మ బండ దర్గామిట కథలు అంటే మొత్తం 50 కథలు. వాళ్ళు ఏంటి ఒక పుస్తకం వేస్తారేమో అనుకున్నాను నేను. వద్దు, 2 బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, మాల్గుడి డేస్ లాగా ఉన్నాయి, 2 చేయమంటే శుభశ్రీ గారు సంవత్సరం టైం తీసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు మళ్ళీ కరెక్షన్స్ చెప్పడం అవన్నీ చేస్తూ ఉంటారు. పదే కరెక్షన్స్ చెప్తారు. అంటే వాళ్ళ ప్రమాణాలు ఏవో ఉంటాయి భాషకు సంబంధించి. ఆమె కూడా ఈ మాండలికంతో కొన్ని పదాలను అలాగే వదిలేసి ఆ ఫ్లేవర్ ఉండేలాగా జాగ్రత్త పడి కొన్ని చోట్ల అనువాదం చేస్తూ మొత్తం మీద దానికి ఫస్ట్ దక్కిన మొదటి గౌరవం ఏంటంటే మినీ కృష్ణన్ అని ఆక్స్ఫర్డ్ ప్రెస్ ఎడిటర్. ఆమె అంతకుముందు పెంగ్విన్ ఎడిటర్గా పనిచేశారు. ఆమె వందలాది పుస్తకాలు ఎడిట్ చేశారు ఇంగ్లీష్లోకి, ట్రాన్స్లేటెడ్ వర్క్స్. తను ట్రాన్స్లేటరే. ఆమె ఫోన్ చేసి శుభశ్రీ గారికి 30 minutes మాట్లాడారు. చాలా అద్భుతంగా ఉంది ఈ ట్రాన్స్లేషన్, ఈ పుస్తకం చాలా బాగుంది అనేసి. అది అంటే ఆమెకు ఒరిజినల్ తెలియదు కాబట్టి, ఒరిజినల్ తెలియకపోయినా ఆమె కథల్ని ఆస్వాదించిందంటే ఒక ఎడిటర్ స్థాయి మనిషి. మన ప్రయత్నం
కొంతవరకు నెరవేరిందనే తప్పకుండా. చాలా ఒక సర్టిఫికేట్ వచ్చినట్టే. కాబట్టి ఈ పుస్తకం రాబోయే రోజుల్లో చాలా గుర్తింపు పొందుతుందని నేను అనుకుంటున్నాను. బాగుంది. మీ మొదటి పుస్తకమా ఆంగ్లంలోకి వెళ్ళింది? ఇంతకుముందు కథలు ఇంగ్లీష్లో వచ్చాయి, కానీ సంకలనంగా ఇదే. ఇదే అన్నమాట. మీ న్యూ బాంబే టైలర్స్ మీరు మలయాళంలో అడాప్ట్ చేసి వాళ్ళు స్క్రీన్ స్టేజ్ ప్రెజెంట్. అవును, నా న్యూ బాంబే టైలర్స్ కథని ఎంటి వాసుదేవ నాయర్ గారు కథా వాల్యూమ్ అని ఒక వాల్యూమ్లో ఇంగ్లీష్లో చదివి ఆయనకు నచ్చి ఒక ఓనం స్పెషల్లో మలయాళంలో వేయించారు. ఆయన ట్రాన్స్లేట్ చేయించి మలయాళ స్పెషల్లో వస్తే ఓనం పండుగ సందర్భంగా శంకరాచార్య యూనివర్సిటీ ఉంది కొచ్చిలో. అది థియేటర్ ఆర్ట్స్ ఈ తెలుగు యూనివర్సిటీ లాగే కళలకు సంబంధించి అది యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఉన్న ఒక ప్రొఫెసర్ దాన్ని చదివి ఇది ఎంత అద్భుతంగా ఉంది ఈ సబ్జెక్టు, దీన్ని నాటకం చేయాలని వాళ్ళు నాటకం చేసి కేరళలో చాలా చోట్ల టికెట్ షో వేస్తే హౌస్ఫుల్స్. అది ఈ మధ్య దుబాయ్లో ప్రదర్శిస్తే అక్కడ హౌస్. మలయాళంలోకి వెళ్ళిన తెలుగు కథ స్టేజ్ మీద వెళ్ళిన మొదటి కథ. స్టేజ్ మీద వెళ్ళడం కాదు, విదేశాల్లో నాటకంగా ఆడిన మొదటి కథ కూడా ఇదే. ఆ విధంగా దానికి చాలా రికార్డులు ఉన్నాయి. ఇక్కడ కూడా 2 రాష్ట్రాలు కలిపి ఇప్పటికి 24 షోస్ అయ్యాయి. 25వ షో పెడితే గ్రాండ్గా చేద్దామని వెయిట్ చేస్తున్నాం. 25 షోలు పట్టడం కూడా చాలా పెద్ద విషయమే కదా ఒక కథ నాటకంగా. మరి ఒక విషయం అడగాలనిపిస్తుంది, మీరు జర్నలిస్ట్ కాకపోతే ఇన్ని పనులు చేయగలిగేవారా? జర్నలిస్ట్ అవడం వల్ల నాకు అడ్వాంటేజ్ అంటే నేను రోజు రాయాలి కాబట్టి నా సాధన విపరీతంగా, అంటే నా చేయి కదలికలు వేగమయ్యాయి. దానివల్ల నేను చేసే పని వేగమైంది. అది నాకు నేను జర్నలిస్ట్గా ఉండటం వల్ల పొందిన మేలు. జర్నలిస్ట్ అనే కాదు, మామూలుగా నేను తమిళ రచయిత జయమోహన్ అనే ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఏమన్నా అంటే, గొప్పగా రాణించాలన్న రచయిత ఏం చేయాలంటే అతి చిన్న ఉద్యోగం, క్లర్క్ ఉద్యోగం చేయాలి. అంటే టేబుల్ నుంచి లేచి ఇంటికి వెళ్ళి రాసుకోవడమే పని. వాడికి ఎక్కువ బాధ్యతలు ఉండకూడదు, పెద్ద ఉద్యోగాలు చేయకూడదు, ఎక్కువ స్ట్రెస్ ఉన్న ఉద్యోగాలు చేయకూడదు. ఇది చిన్న ఉద్యోగం చేసుకుని వాడు ఫుడ్కి సంపాదించుకుంటూ ఎక్కువగా రాయాలి. ఏ పనైనా తన టైం తను తీసుకుంటుంది. కానీ నా పని ఇట్లా నాకు మేలు చేసింది. ఉదాహరణకి నేను జర్నలిస్ట్ కావడం వల్ల కంపోజింగ్ నేర్చుకున్నాను, టైపింగ్. అందరికంటే ఎక్కువ నేను 2000 సంవత్సరంలోనే నా కథ న్యూ బాంబే టైలర్స్ కంప్యూటర్ మీద రాశాను. అప్పటికి ఎవరు ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా చేత్తోనే రాస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువ రాయగలిగాను. ఇట్లాంటి మేలు జరిగింది. రచయిత కావాలన్న ఆలోచన మీకు చిన్నప్పటి నుంచి ఉండేదా? మా నాన్నమ్మండి, ఆవిడ నేను మీ పప్పుజాని ఆవిడ వీపును అనుకుని పడుకునేవాడిని. ఆమె వొరేషియస్ రీడర్, చాలా జ్ఞాని అని నాకు వయసు వచ్చాక అర్థమైంది. ఆమె చనిపోయాక ఆమె చాలా ఏ రోజు ఆమె నాకు మంచి విషయాలు చెప్పకుండా నిద్రపుచ్చలేదు. ఒక ఇమాజినరీ వరల్డ్ క్రియేట్ చేసేది. తర్వాత మా మేనత్తలు అందరూ మాటకారులును, మా అమ్మ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న ఆమె. మా నాన్న ఒక సీరియస్ థింకర్. ఈ అంశాలన్నీ ఏవో వచ్చాయి. కథ రాయడం 2 రకాలండి కథా రచయితలు. ఒకరు ఫ్రీ ఫ్లో ఉన్నవాళ్ళు, అంటే మొదటి వాక్యం తడితే తర్వాత వాక్యం ప్లాన్ చేసుకోనక్కర్లేదు, అది వస్తూ ఉంటుంది. అది ఒక వరం. అలా నేను ఆ కోవకు వస్తాను. కొందరు ఏంటంటే ప్రతిదీ ప్లాన్ చేసుకుంటూ తర్వాత ఏంటి అలా రాస్తారు. ఇద్దరు సక్సెస్ అయ్యాయి. కానీ రీడరు వీడిని కనిపెడతాడు, ఈ ఫ్రీగా రాసేవాడు. అదేంటంటే రిహార్సల్స్ లేని నాట్యం లాంటిది అది. అప్పటికప్పుడు తన్మయత్వంగా జరిగేటట్టుగా ఉంటుంది. ఇది ప్లాన్డ్ డ్యాన్స్ అనుకోండి. అది నాకు రావడం వల్ల కూడా నేను కొంచెం ఎక్కువ రాయగలిగాను. ఫ్రీ ఫ్లో అనేది మీకు చిన్నప్పటి నుంచి చాలా అది రచయితకి ప్రధాన శత్రువు ఎవరంటే తర్వాత వాక్యం ఏమిటో తట్టకపోవడమే ప్రధాన శత్రువు. చాలా పెద్ద క్షామం అది. తర్వాత వాక్యం తట్టని క్షామంలో రచయిత ఉండరాదు, వాడు సిరితో ఉండాలన్నమాట. అంటే తర్వాత వాక్యం 100 వాక్యాలు వాడి దగ్గర ఉండాలి. ఇళయరాజా గారు వీళ్ళంతా ట్యూన్ చేస్తుంటే నిర్మాత ఇది కాదు అనగానే ఇంకో ట్యూన్ చేస్తారు కదా, అలా ఉండాలి. దానికి చదవటం అనే ప్రక్రియ ఉపయోగపడుతుందా పడదా? చదువు లేకుండా అసలు ఏది రాదండి. చదువే కాదు, దృశ్యాలు చూడటం, తిరగటం, మనుషులతో మాట్లాడటం అన్నీ కూడా మళ్ళీ ఇన్పుట్స్గా మారుతాయి. ఎప్పుడో ఇవాళ తీసుకున్న ఇన్పుట్ ఒక 30 ఏళ్ల తర్వాత ఒక కథలో ఉపయోగపడుతుంది. ఎక్కడో న్యూటెల్లాలో బ్రెడ్ కలిపి ఒక బాబుకి తినిపిస్తుంటే అది ఎప్పుడో చూశాను నేను. ఇంకో కథలో న్యూటెల్లా కోసం బజార్కి వెళ్ళిందని వాక్యం రాశాను అనుకో. ప్రతిదీ అన్నీ ఉపయోగపడతారు రచయితకి. అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. దాన్ని డీటెయిలింగ్ అనేది ప్రతిదీ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? డీటెయిలింగ్ మన మైండ్లో అబ్జర్వ్ అవ్వాలండి. నేను నా కథలు ఇలా కూడా రాస్తారని పుస్తకంలో రాశాను. నీళ్లు చిమ్ముకుంటూ వేగంగా వెళ్తుంది వాటర్ ట్యాంకర్. అది రోజు చూస్తారు అందరూ, రచయిత కూడా చూస్తాడు. ఆ టైంలో దాన్ని చూసిన దాన్ని వాడు వాక్యంలో
తర్జమా చేసుకోవాలి అంటాను నేను. బాగుంది. ఇప్పుడు దీన్ని నేను కథలో రాస్తే ఏం రాయాలి? నీళ్లు జిమ్ముకుంటూ హడావిడిగా వెళ్తుంది వాటర్ ట్యాంకర్, నీళ్లు జిమ్ముకుంటూ మనుషుల మీదకు దుమ్ముతూ వెళ్తుంది వాటర్ ట్యాంకర్. అలా ఎన్ని విధాలుగా ఆ వాక్యాన్ని చెప్పొచ్చు, ఆ సీన్ కళ్ళకు కట్టినట్టు ఎలా చెప్పొచ్చు. అది రోజువారీ జీవితంలో కూడా ప్రతి దృశ్యాన్ని వాక్యంలోకి తర్జమా చేసుకుంటే అదొక ఎక్సర్సైజ్ అని నేను అనుకుంటాను. నేను ఆ ఎక్సర్సైజ్ చేస్తాను. మీ మస్తిష్కం లేదా మెదడు, బుద్ధి వాటిలో నిరంతరం ఆ సాధన జరుగుతూ ఉండాలి. పట్టీల శబ్దం రాకుండా మెత్తగా నడుస్తూ వెళ్తుంది ఆ అమ్మాయి. అట్లా మనం చూసామనుకోండి, దాన్ని మనసులో వాక్యంగా మార్చుకోవాలి. దృశ్యాన్ని వాక్యంగా అనువదించుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే చిత్రకారులు లైవ్ స్కెచ్ చేస్తూ ఉంటారో అలా రచయిత రాస్తున్నప్పుడు మాత్రమే రాయకూడదు, ఎప్పుడు రాసుకుంటూ ఉండాలి. అది మీరు నాకు తెలిసి ఒక మంచి చివరి వాక్యం, అద్భుతమైన వాక్యం చెప్పారు. నిరంతరం దృశ్యాన్ని మీరు వాక్యాల్లోకి మీ మస్తిష్కంలో అనువదించుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ అండి. కథా రచన అప్పుడే మీకు ఆ సాధన అనేది అలవడుతుందని చెప్తున్నారు ఎవరికైనా సరే. చాలా సంతోషం ఖదీర్ బాబు గారు. ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి 30 ఏళ్ల ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి రివైండ్ చేశారు. దాంతోపాటుగా ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేసి చూపించారు. ప్రస్తుతంలో ఏం జరుగుతుందో చెప్పారు. ఈ అన్ని అంశాలు కూడా మా శ్రోతలకి, అలాగే కొత్తగా కథా రచయితలు కావాలనుకునే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే సార్. నమస్తే.